మోమోస్ ఎలా తినగలం? బిగ్ ఇంకా లిటిల్ స్ట్రాబెరీ ఎలా ఉన్నారు మీరు? ఏంటి మీరిద్దరి వాళ్ళ రూబీ వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నారా? అరే వా, ఎంత అద్భుతమైన సువాసన వస్తుందో! ఆ సువాసన అయితే రూబీ వాళ్ళ ఇంటి నుండి వస్తుంది. అనిపిస్తుంది ఏదో టేస్టీగా తయారు చేస్తున్నారు అని. లోపలికి వెళ్దామా? హాయ్ రూబీ, నీ స్నేహితులని ఇంట్లోకి తీసుకువెళ్ళు. దాని లోపల ఏముందో ఎలా తెలుస్తుంది? జాగ్రత్తగా, ఏదైనా వేడి వస్తువుని అలా తాకకూడదు. లిటిల్ స్ట్రాబెరీ, మళ్ళీ అలా చేయకూడదు. మీరంతా కాసేపు వెయిట్ చేయండి. అలా వేడి వస్తువుని తాకకూడదు. మమ్మీ, ఇవాళ మీరు ఏం తయారు చేశారు? ఓ, మమ్మీ అయితే ఇవాళ మంచి గుమగుమలాడే మోమోస్ తయారు చేశారు. వావ్, భలే భలే! ఏంటి, మీకు చాలా ఇష్టమా? అయ్యయ్యో, కానీ మీరు ఎలా తింటారు వాటిని? చేతులతో అయితే తినలేరు. అనిపిస్తుంది మనకి టూల్స్ యొక్క సహాయం కావాలి అని. పదండి వెళ్ళి పిలుద్దాం. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు సహాయం చేస్తారు తన టూల్స్ తో. ఇవాళ మా కోసం ఏం టూల్స్ తీసుకొచ్చారు? ఒక రౌండ్ స్పూన్, ఒక ఫోర్క్, ఇంకా చాప్ స్టిక్స్. ఆలోచించండి ఏం తీసుకోవాలో. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. లిటిల్ స్ట్రాబెరీ ముందుగా వెళ్దాం అనుకుంటున్నాడా? లిటిల్ స్ట్రాబెరీ అయితే ఫోర్క్ తో తిందాం అనుకుంటున్నాడు. లిటిల్ స్ట్రాబెరీ, నువ్వైతే తీసేసుకున్నావు. అది చాలా వేడిగా ఉండడంతో తన చేయి కాలిపోయింది. ఇంకా ఎవరైనా ట్రై చేసి చెప్తారా? బిగ్ స్ట్రాబెరీ, నువ్వు ట్రై చేయి. బిగ్ స్ట్రాబెరీ, నువ్వు చాప్ స్టిక్స్ తో తింటావా? ఏంటి, అది పనికొస్తుందా? అది చాలా జారిపోతుంది. చాప్ స్టిక్స్ తో తీసుకోలేకపోతున్నావు. ఇప్పుడైతే రూబీ ట్రై చేసి చూస్తుంది. రూబీ, నువ్వేం తీసుకున్నావు? ఇది కరెక్ట్ అయిన టూల్. దానితో మోమోస్ ని చాలా ఈజీగా తినొచ్చు. రూబీ, నువ్వు చాలా తెలివైన దానివి. ఇప్పుడు అందరూ చాలా బాగా తినొచ్చు.
చూడండి, అక్కడ ఒక వీడ్ ఉంది. తొందరగా తొలగించండి దాన్ని. ఈ వీడ్ చాలా కొత్తగా ఉంది కదా. రూబీ, ఇక్కడ నుంచి దాన్ని తీసేద్దాం.